Hello everyone. Welcome to the first session of our Telangana Economy Comprehensive course. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు సెషన్లో మన సిలబస్లో మెన్షన్ చేసినటువంటి ఫస్ట్ చాప్టర్లోని వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే ఉందో అది మనం మాట్లాడదాం. ఫస్ట్ చాప్టర్ మనకి ఏ విధంగా ఉంది, తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ అనే విధంగా మనకి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. దానిలో మనకి అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ గురించి చదువుకోమన్నారు. రైట్, ఎగ్జామ్లో అడుగుతామో చదువుకోమన్నారు. సో ఇప్పుడు మనం అగ్రికల్చర్, వ్యవసాయం ఏదైతే ఉంటుందో దాని యొక్క పరిస్థితుల గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వింటే మీకు క్లియర్గా ఈ క్లాస్ అనేటటువంటిది అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి. కానీ ఒక చిన్న మాట, వీలైతే వీడియోని 1.5x కానీ 1.25x స్పీడ్లో కానీ చూడండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం. సో మీకు టైం సేవ్ అవుతుంది అండ్ దాంతోపాటు క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు బెటర్గా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో దీస్ ఆర్ సమ్ డీటెయిల్స్ అబౌట్ అవర్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కోర్స్. ఇంకా ఎవరైనా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కాంప్రహెన్సివ్ కోర్స్ని తీసుకోపోతే జస్ట్ 500 రూపీస్ మాత్రమే ఫీజు. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా తీసుకోవచ్చు. డీటెయిల్డ్గా క్లాసెస్ అనేటటువంటి ఉంటాయి. ద బెస్ట్ క్లాసెస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో మీకు క్లాసెస్ అనేటటువంటివి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో దీస్ ఆర్ సమ్ డీటెయిల్స్ అబౌట్ తెలంగాణ జాగ్రఫీ కాంప్రహెన్సివ్ కోర్స్. తెలంగాణ జాగ్రఫీ క్లాసెస్ కూడా చాలా చక్కగా ఉంటాయి. బోత్ అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యేలాగా బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఫీజు కేవలం 500 రూపీస్ మాత్రమే. ఇంకా ఎవరైనా తీసుకోకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేసి చక్కగా తీసుకోవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. సో తెలంగాణ ఎకానమీ కాంప్రహెన్సివ్ కోర్స్ మీరు అందరూ తీసుకున్నారు కదా. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే సో వాళ్ళకి మన క్లాసెస్ క్వాలిటీ గురించి చెప్పండి. ఫీజు కేవలం 500 రూపీసే. ఈ నెంబర్కి ఫోన్ చేసి సో వాళ్ళు కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. సో మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినాలమ్మా. సో ఐ హోప్ మీరు నిన్న సిలబస్ అనాలిసిస్ వీడియో ఏదైతే ఉందో అది చక్కగా చూసారని అనుకుంటున్నాను. చక్కగా సిలబస్లో ఏ ఏ టాపిక్స్ అనేటటువంటి ఉన్నాయి అని పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీలైనంత సింపుల్గా నేను సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేశాను దట్ పర్టికులర్ సెషన్లో. సో నేను మన తెలంగాణ ఎకానమీ క్లాసెస్లో ఏం చేస్తానంటే ఫస్ట్ మీకు కాన్సెప్ట్ అనేటటువంటిది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం పీడిఎఫ్లోకి వెళ్ళి పీడిఎఫ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎందుకంటే ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్కి కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ని ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలి, బికాజ్ సో మచ్ అన్నెసరీ ఇవనేటటువంటి ఉంటాయి. ఎగ్జామ్లో తప్పకుండా మీరు రాయాల్సినటువంటివి ఏంటి అండ్ దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా ఏం రాస్తే బాగుంటుంది, ఇవన్నీ నేను ఫస్ట్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ప్రతి క్లాస్లో. తర్వాత పీడిఎఫ్కి వెళ్ళి పీడిఎఫ్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది మనకి బెటర్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. మీకు కూడా బెటర్ క్లారిటీ అనేటటువంటిది వస్తుంది. సో తెలంగాణ ఎకానమీ సిలబస్ ఏదైతే మనకి ప్రిస్క్రైబ్ చేశారో దానిలో ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో అది మీరు చూసే ఉంటారు. ఫస్ట్ చాప్టర్లో మనకి ఏం చదువుకోమన్నారు అంటే తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్లో అంటే ఎల్స్ట్వైల్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ అండ్ హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ఎకానమీ అనేటటువంటిది ఎలా ఉండేది అనేటటువంటి చదువుకోమన్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఏం చదువుకోమన్నారు, 3 ఆస్పెక్ట్స్ అనేటటువంటి చదువుకోమన్నారు. ఫస్ట్ అగ్రికల్చర్ ఎలా ఉండేదో చదువుకోమన్నారు, అవునా? అండ్ దాంతోపాటు ఇండస్ట్రీ యొక్క స్టేటస్ ఏదైతే ఉందో అది చదువుకోమన్నారు, అవునా? అండ్ దాంతోపాటు ట్రేడ్ ఎలా ఉండేది అనేటటువంటి చదువుకోమన్నారు. సో ఈ 3 మనం చదివితే తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ మీకు కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ సెషన్లో మనం ఏం చదువుకుంటాం, అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాని గురించి చదువుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్ యాజ్ ఎ హోల్, దీనిలో మనం ఏం చదువుకుంటాము అంటే ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ హైదరాబాద్ స్టేట్. ఓకేనా? ఇది మనం చదువుకోవాలమ్మా. సో ఫర్ ఈజ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నేను దీన్ని ఎలా డివైడ్ చేయబోతున్నాను అంటే డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రయర్ టు సాలార్జంగ్ రిఫార్మ్స్. మొదటి సాలార్జంగ్ గురించి మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. నేను కొద్దిగా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తానులేండి, కంగారు పడద్దు. సో నెక్స్ట్ రెండవ ఫేజ్ ఏంటి అంటే సాలార్జంగ్ రిఫార్మ్స్ నుంచి ఆపరేషన్ పోలో ఏదైతే జరిగిందో ఈ మధ్యకాలం 1948లో జరిగినటువంటి ఆపరేషన్ పోలో మధ్యకాలం,
తర్వాత థర్డ్ ఫేజ్ వచ్చేసి ఆపరేషన్ పోలో నుంచి, అంటే ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో కలిసినప్పటి నుంచి నవంబర్ 1, 1956లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వరకు మధ్యలో ఉండేటటువంటి ద స్టేటస్ ఆఫ్ అగ్రికల్చర్ ఏదైతే ఉందో అది మనం డిస్కస్ చేయాలి. 3 ఫేజెస్లో మనం కంప్లీట్గా డిస్కస్ చేస్తే మనకి డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అర్థమవుతుంది. ఈవెన్ ఇండస్ట్రీని కూడా అలాగే మాట్లాడతాం. డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ స్టేట్ని ప్రియర్ టు సాలార్జంగ్ 1 రిఫార్మ్స్ అండ్ సాలార్జంగ్ రిఫార్మ్స్ నుంచి ఆపరేషన్ పోలో మధ్యకాలంలో ఎలా ఉండేది ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఆపరేషన్ పోలో ఆన్వర్డ్స్, ఆపరేషన్ పోలో తర్వాత నుంచి నవంబర్ 1, 1956న హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనటువంటి మధ్యకాలంలో ఎలా ఉండేది అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. సో ఈ పర్టికులర్ సెషన్లో ఐఎమ్ కన్ఫైనింగ్ టు అగ్రికల్చర్ పార్ట్, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉందో దాన్ని మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడాలి అయితే, ఫస్ట్ ఫేజ్ అనేటటువంటిది మనం ఏం డిస్కస్ చేయాలి, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రయర్ టు సాలార్జంగ్ 1 రిఫార్మ్స్. ఇంతకీ హూ ఈజ్ దిస్ సాలార్జంగ్, ఇతను ఎవరు, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి తెలియాలి. తెలంగాణ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఫరెంట్ రూలింగ్ డినాసిటీస్ ఇన్ డిఫరెంట్ టైం పీరియడ్స్ అమ్మ. తెలంగాణ ప్రాంతం అనేటటువంటిది వేరువేరు కాలాల్లో వేరువేరు రాజవంశాల చేత పరిపాలింపబడ్డం అనేటటువంటి జరిగింది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండనులు, కాకతీయులు అండ్ దాంతోపాటు బహమనీయులు అండ్ దాంతోపాటు చిన్న చిన్న డినాసిటీస్ అండ్ లోకల్ చీఫ్స్ పరిపాలించడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు మొఘల్స్ అండర్లోకి రావడం అనేది జరిగింది, కుతుబ్ షాహీస్ అండ్ దాంతోపాటు అసఫ్ జాహీస్ అండర్లోకి కూడా రావడం అనేటటువంటి జరిగింది. సో ఈ అసఫ్ జాహీ డినాసిటీ అనేటటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1724లో మొదటి నిజాం అయినటువంటి మీర్ ఖమ్రుద్దీన్ సిద్దకీ లేదా నిజాం, ఫస్ట్ నిజాం ఎవరైతే ఉన్నారో ఆయన అసఫ్ జాహీ డినాసిటీని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఈ నిజాముల యొక్క పాలన ఎప్పటి వరకు కొనసాగడం అనేటటువంటి జరిగింది, 1724 నుంచి భారత ప్రభుత్వం అనేటటువంటిది ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ మీద మిలిటరీ ఆపరేషన్, సైనిక చర్య అనేటటువంటిది చేసినంత వరకు కొనసాగింది. అంటే 1948 వరకు కొనసాగడం అనేటటువంటి జరిగింది. సో నిజాములు లేదా అసఫ్ జాహీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సుమారు 2224 ఏళ్ళు దిస్ పర్టికులర్ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించడం అనేటటువంటి జరిగింది. ఎల్స్ట్వైల్ నిజామ్స్ డొమినియన్, నిజామ్స్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉందో ఇట్ కంప్రైజ్డ్ ఆఫ్ మరాఠ్వాడా రీజన్ ఆఫ్ మహారాష్ట్ర, కళ్యాణ కర్ణాటక రీజన్ ఆఫ్ కర్ణాటక అండ్ దాంతోపాటు ప్రెజెంట్ డే తెలంగాణ రీజియన్. ఈ 3 భాగాలుగా ఉండడం అనేటటువంటిది జరిగింది. అయితే నిజాముల అండర్లో దివాన్గా లేదా ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే సాలార్జంగ్ 1 లేదా మొదటి సాలార్జంగమ్మ. ఈయన 1853లో హైదరాబాద్ స్టేట్ యొక్క దివాన్ లేదా ప్రైమ్ మినిస్టర్గా మారడం అనేటటువంటి జరిగింది. సుమారు 3 దశాబ్దాల కాలం పాటు 30 ఇయర్స్ అంటే 1883 వరకు ఆయన ఎలా పనిచేశారు, దివాన్ లేదా ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం అనేటటువంటిది జరిగింది. సాలార్జంగ్ 1 యొక్క అసలైన పేరు మిర్ తురబ్ అలీ ఖాన్. ఇవన్నీ నేను సాలార్జంగ్ 1 రిఫార్మ్స్ క్లాస్ ఏదైతే మనం చెప్పుకున్నామో యూట్యూబ్లో మనం తెలంగాణ మూమెంట్లో భాగంగా దానిలో డీటెయిల్డ్గా ఈ విషయాలన్నీ నేను చెప్పడం అనేటటువంటి జరిగింది. సో మొత్తం 3 నిజాముల కింద ఈయన ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం అనేటటువంటి జరిగింది. ఎవరెవరు ఆ నిజామ్స్, 4th, 5th అండ్ 6th నిజామ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈయన దివాన్ లేదా ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం అనేటటువంటి జరిగింది. సో ద ఇయర్ 1853 signifies the beginning of Salarjung's reforms which led to the fundamental changes in the administrative and socio-economic cultural fields in the నిజాం డొమినియన్. సో సాలార్జంగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, సాలార్జంగ్ దివాన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత సో హైదరాబాద్ స్టేట్ యొక్క సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు పరిపాలనా పరమైనటువంటి స్థితిగతులు కంప్లీట్గా మారడం అనేటటువంటి జరిగింది. ఇంట్రడ్యూస్డ్ మెనీ రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, పోలీస్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్, పబ్లిక్ వర్క్స్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్ రిఫార్మ్స్, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్, ఇలాంటి చాలా రిఫార్మ్స్, సంస్కరణలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అవునా? ఎవరు? సాలార్జంగ్ 1. సాలార్జంగ్ 1 అధికారంలోకి రావక ముందు, అంటే సాలార్జంగ్ 1 ఎప్పుడు వచ్చారని చెప్పాను, 1853. సో నిజామ్స్ యొక్క పాలన అనేటటువంటిది, అసఫ్ జాహీ డినాసిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1724లో
ఎస్టాబ్లిష్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. సో మొఘలుల దగ్గర వజీర్గా పనిచేసినటువంటి మిర్ కమరుద్దీన్ సిద్దికీ అనేటటువంటి వ్యక్తి, సో మొఘలుల అండర్లో అప్పుడు ఉన్నటువంటి ఔరంగజేబు మరణం తర్వాత, ఔరంగజేబు చనిపోయిన తర్వాత, ద లాస్ట్ గ్రేట్ రూలర్ ఆఫ్ మొఘల్స్, ఔరంగజేబు డెత్ తర్వాత ఏం జరగడం అనేటటువంటిది, మొఘల్స్ యొక్క డౌన్ఫాల్ అనేటటువంటిది మొదలైంది. డిసింటిగ్రేషన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనేటటువంటిది స్టార్ట్ అయింది. సో అప్పుడు ఈ వజీర్గా పనిచేసినటువంటి ఈయన ఎవరైతే ఉన్నారో 1724లో ఒక సెమీ అటానమస్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది ఇన్ 1724. సెమీ అటానమస్ అని ఎందుకన్నా, మొఘలుల నుంచి వేరైపోతున్నట్టు ఆయన ఎప్పుడూ ప్రకటించలేదు. మొఘలుల అండర్లోనే, మొఘలుల పెరమౌంట్సీలోనే సో ఈయన అటానమస్గా పరిపాలించుకోవడం అనేటటువంటిది జరిగిందనమాట. సో 1724 నుంచి 1853 సాలార్జంగ్ 1 పగ్గాలు చేపట్టేంత వరకు అగ్రికల్చర్ అనేటటువంటిది ఎలా ఉందో ఫస్ట్ మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఓకేనా, వినండి. సో ప్రయర్ టు సాలార్జంగ్ 1 రిఫార్మ్స్, అగ్రికల్చర్ అనేటటువంటిది సెల్ఫ్ సస్టెనెన్స్గా ఉండడం అనేటటువంటి జరిగింది. అంటే వాళ్ళకి కావాల్సినటువంటిది వాళ్ళు పండించుకోవడం అనేటటువంటిది జరిగేదనమాట, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. అండ్ దాంతోపాటు ద అగ్రికల్చర్ ఈజ్ క్యారీడ్ ఓన్లీ ఫర్ సెల్ఫ్ కన్సంప్షన్. అర్థమైందా, వాళ్ళు తినడానికి కావాల్సినటువంటి తిండి గింజల్ని మాత్రమే వాళ్ళు పండించుకోవడం అనేటటువంటిది జరిగింది, తెలంగాణ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో అప్పటి వాళ్ళు. అండ్ ప్రొడక్షన్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ లోకల్ మార్కెట్స్, బయట దేశాలకో బయట రాజ్యాలకో ఎక్స్పోర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశం కాకుండా ఓన్లీ లోకల్ మార్కెట్స్, లోకల్గా సంతలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మాత్రమే అమ్మకాలు కొనుగోలు జరపడానికి మాత్రమే అగ్రికల్చర్ అనేటటువంటిది ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది జరిగేది. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అనమాట. ఆహార ధాన్యాలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార ధాన్యాల్ని వాళ్ళు పండించుకోవడం అనేటటువంటిది జరిగింది. అండ్ దేర్ వర్ నో ట్రేసెస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఎక్స్పోర్ట్స్. అగ్రికల్చరల్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో, అగ్రికల్చరల్ గ్రెయిన్స్ అనేటటువంటివి ఎక్స్పోర్ట్, ఎగుమతి చేసినట్టు ఎటువంటి ఆధారాలు అనేటటువంటివి, ఎటువంటి పోకడలు అనేటటువంటివి లేవు. సో ఓన్లీ సెల్ఫ్ సస్టెనెన్స్ కోసం మాత్రమే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించుకునే వాళ్ళు కాబట్టి దెర్ వాజ్ హ్యూజ్ నెగ్లిజెన్స్ ఆన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. సో ప్రభుత్వం కూడా, నిజాం ప్రభుత్వం కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లాంటివి ఎటువంటివి చేపట్టలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే నీటి పారుదల ప్రాజెక్టులు అని చెప్పి అంటాం. ఒక రిజర్వాయర్ కానీ, ఒక కెనల్ కానీ, లేకపోతే ఒక ట్యాంక్ కానీ, అంటే ఒక కాలువలు కానీ, లేకపోతే చెరువులు కానీ, బావులు కానీ, ఇవేవి అప్పుడు నిజాంలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తవ్వించడం అనేటటువంటిది జరిగేది కాదు. అండ్ ఈవెన్ దీస్ వాటర్స్ లైక్ గోదావరి రివర్ వాటర్, గోదావరి నదీ జలాలు ఏవైతే ఉంటాయో అవి, కృష్ణా నదీ వాటర్ ఏదైతే ఉంటుందో కృష్ణా నదీ వాటర్, అండ్ దాంతోపాటు ఈవెన్ తుంగభద్ర నదీ వాటర్ ఏదైతే ఉంటుందో, తుంగభద్ర ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ కృష్ణ, ఈ వాటర్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అనేటటువంటి చూపించేవాళ్ళు కాదు. ఒకవేళ ఏమైనా కెనల్స్ కానీ ఏమైనా తవ్విస్తే అవి ప్రైవేట్ ఇండివిజువల్స్కి అవుట్ సోర్స్ చేసేవాళ్ళు. సో దీస్ ప్రైవేట్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో అంత చిత్తశుద్ధితో, అంత ఎఫిషియన్సీతో వాళ్ళు వర్క్ అనేటటువంటిది చేసేవాళ్ళు కాదన్నమాట. అర్థమైందా? సో సాలార్జంగ్ 1 రిఫార్మ్స్ ముందు అగ్రికల్చర్ అనేటటువంటిది ఈ విధంగా ఉండడం అనేటటువంటి జరిగింది. ఓన్లీ సెల్ఫ్ కన్సంప్షన్ అండ్ సెల్ఫ్ సస్టెనెన్స్ కోసమే అగ్రికల్చర్ అనేటటువంటిది క్యారీ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ అనేటటువంటిది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అండ్ దాంతోపాటు ప్రొడక్షన్ అనేటటువంటిది ఇట్ వాజ్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ లోకల్ మార్కెట్స్, లార్జ్ స్కేల్ ఎక్స్పోర్ట్స్ వర్ లార్జ్లీ అబ్సెంట్. అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి అసలు గవర్నమెంట్ చేపట్టేది కాదు. గోదావరి, కృష్ణ అండ్ తుంగభద్ర వాటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బెటర్గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు కాదు. ప్రైవేట్ ఇండివిజువల్స్కి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ యొక్క కాంట్రాక్ట్స్ అప్పగించడం వల్ల ఏం జరిగేది, వాళ్ళు అంత ఇంట్రెస్ట్ అనేటటువంటిది చూపించే వాళ్ళు కాదు. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద సెకండ్ ఫేజ్? సెకండ్ ఫేజ్ అంటే ఏ ఫేజ్? సాలార్జంగ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, సాలార్జంగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పటి నుంచి, సాలార్జంగ్ దివాన్ అయినప్పటి నుంచి భారత ప్రభుత్వం అప్పటి హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ మీద ఆపరేషన్ పోలో కండక్ట్ చేసినటువంటి మధ్యకాలం 1948లో కదా కండక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సో దిస్ పర్టిక్యులర్ సాలార్జంగ్ రిఫార్మ్స్ ఎప్పటి నుంచి మొదలైనవి? రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఇయర్ ఇన్ సర్వీస్ 1853 నుంచి ఆపరేషన్ పోలో ఎప్పుడు కండక్ట్ చేశారు? 1948. ఈ మధ్యకాలంలో అగ్రికల్చర్ అనేటటువంటిది ఎలా ఉండడం అనేటటువంటిది జరిగింది. ద అగ్రికల్చర్ యాక్టివిటీ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ ఫేజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇంటెన్సిఫైడ్ కమర్షియల్ యాక్టివిటీ. సో యాక్చువల్లీ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటటువంటిది ఈ ఫేజ్లోనే స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓన్లీ ఫుడ్ క్రాప్స్ కాకుండా కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో, అర్థమైందా, అంటే వాణిజ్య పంటలు ఏవైతే ఉంటాయో వాటి వైపు రైతులు మొగ్గు చూపించడం అనేటటువంటిది జరిగింది.
కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ స్టార్టెడ్ డ్యూరింగ్ దిస్ పర్టిక్యులర్ పీరియడ్. సో ఎప్పుడైతే అగ్రికల్చర్ కమర్షియలైజ్ అవ్వడం అనేటటువంటిది జరిగిందో, ఎంఫసిస్ అంటే ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ టు వాట్? ఇరిగేషన్ ఫెసిలిటీస్. నీటిపారుదల సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఫోకస్ అనేటటువంటిది పెరగడం అనేటటువంటిది జరిగింది. మెనీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ రావడం అనేటటువంటిది జరిగింది. సో వాటి గురించి కూడా నేను చెప్తాను. అండ్ హైదరాబాద్ స్టేట్లో ఒకప్పుడు కామన్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ప్యాడీ, వరి, అండ్ దాంతోపాటు జోవర్, బాజ్రా, మేజ్, సో ఇలాంటి పంటలతో పాటు దీస్ పర్టిక్యులర్ నట్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ దాంతోపాటు కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి కాటన్, టొబాకో, చిల్లీ, సో ఇలాంటి వాటికి కూడా ఇంపార్టెన్స్ అనేటటువంటిది పెరగడం అనేది జరిగింది. ఎందుకు? దిస్ పర్టిక్యులర్ ఫేజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఇంటెన్స్ కమర్షియల్ యాక్టివిటీ అనేటటువంటిది ఈ ఫేజ్లోనే స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగిందమ్మా. అర్థమైందా? సో కాటన్ అండ్ ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రొడక్షన్ అనేటటువంటిది కూడా బాగా ర్యాంపెంట్గా పెరగడం అనేటటువంటిది జరిగింది. అండ్ బై ద ఎండ్ ఆఫ్ 19th century 19వ శతాబ్దపు చివరి భాగం నాటికి డిమాండ్ ఫర్ కాటన్కి డిమాండ్ అనేటటువంటిది పెరగడం అనేటటువంటిది జరిగింది. హైదరాబాద్ కాటన్కి డిమాండ్ అనేటటువంటిది విపరీతంగా పెరగడం అనేటటువంటిది జరిగింది. ఎందుకు పెరగడం అనేది జరిగింది? మీ అందరికీ తెలుసు, బ్రిటిషర్స్ కారణంగా ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా రూయిన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. బికాస్ బ్రిటిషర్స్ అక్కడ ఇంగ్లాండ్లో బై ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 18th century ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటటువంటిది, పారిశ్రామిక విప్లవం అనేటటువంటిది మొదలవడం వల్ల అక్కడ చాలా పరిశ్రమలు అనేటటువంటివి రైజ్ అవ్వడం వల్ల ఏం జరగడం అనేటటువంటిది జరిగింది? చీప్ మిషన్ మేడ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. దానివల్ల లోకల్ ఆర్టిసన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఇదేదైతే ఉంటుందో ఆక్యుపేషన్స్, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్స్ని కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. బట్ స్టిల్ సమ్ సెక్షన్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఉండేటటువంటి, అంటే యూరోప్లో ఉండేటటువంటి సమ్ సెక్షన్ ఎలీట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అరిస్టోక్రసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దే యాక్చువల్లీ ప్రిఫర్డ్ ద హ్యాండ్ మేడ్ యునీక్ కాటన్ క్లాత్స్ బై ఇండియన్స్. ఇండియాలో ఉండేటటువంటి ఒక బెస్ట్ క్వాలిటీ కాటన్ క్లాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. సో దానిలో భాగంగానే సో అక్కడ ఎప్పుడైతే ఇంగ్లాండ్లో ఎప్పుడైతే డిమాండ్ అనేటటువంటిది పెరిగిందో ఫైన్ కాటన్కి డిమాండ్, సో హైదరాబాద్ స్టేట్ యూజ్ టు హ్యావ్ గ్రేట్ రిలేషన్స్, వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ బ్రిటిషర్స్. సో అందుకే హైదరాబాద్ స్టేట్లో కూడా కాటన్కి బాగా డిమాండ్ అనేటటువంటిది పెరగడం అనేటటువంటిది జరిగింది. ముఖ్యంగా ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్నటువంటి మరాఠ్వాడా రీజియన్ ఏదైతే ఉందో, మరాఠ్వాడా రీజియన్ బికేమ్ అండ్ హబ్ ఆర్ సెంటర్ ఫర్ కాటన్ ప్రొడక్షన్ అనేటటువంటిది విపరీతంగా అక్కడ జరగడం అనేటటువంటిది జరిగింది. ఈవెన్ మన తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఇట్ వాజ్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ ఎక్స్క్లూసివ్ కాటన్ షాల్స్ అండ్ ప్రొడక్ట్స్. సో చాలా అందమైనటువంటి, చాలా మెత్తగా ఉండేటటువంటి కాటన్ టెక్స్టైల్స్ ఏవైతే ఉంటాయో వాటికి మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కూడా చాలా ఫేమస్గా నిలవడం అనేటటువంటిది జరిగిందన్నమాట. అర్థమైందా? సో వీటన్నింటికి కమర్షియలైజేషన్ అవ్వడానికి కారణం ఏంటి అంటే సాలార్జంగ్ వన్ డిఫరెంట్ రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకొచ్చారు. సో ఎలాంటి రిఫార్మ్స్ అంటే మనం సాలార్జంగ్ రిఫార్మ్స్లో మనం ఆల్రెడీ మాట్లాడాం. సో సమ్ సెట్ ఆఫ్ రిఫార్మ్స్ అనేటటువంటి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే మీకు చాలా మంచి మార్క్స్ ఫెచ్ అవుతాయి. రెవెన్యూ రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అండ్ పబ్లిక్ వర్క్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేటటువంటివి కూడా తీసుకొచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సాలార్జంగ్ వన్ రిఫార్మ్స్ తర్వాతనే ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. అవునా? సో ఇప్పుడు రెవెన్యూ రిఫార్మ్స్లో మనం తీసుకుంటే 1864లో ఒక డెడికేటెడ్ రెవెన్యూ బోర్డ్ ఏదైతే ఉంటుందో రెవెన్యూ బోర్డ్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మళ్ళీ 1867లో దిస్ రెవెన్యూ బోర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేసి ఒక సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని ఏమని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది? సదరి మహాకామాయి మల్గుజారి అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. సో మహాకామ ఈ మల్గుజారి. సో ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఏర్పాటు చేశారు ఫర్ రెవెన్యూ కలెక్షన్. ఎందుకు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇచ్చేయడం అనేటటువంటిది జరిగింది? ఈ మిడిల్ మెన్ ఎక్స్ప్లాయిటేషన్ ఏదైతే ఉంటుందో, అంటే మధ్యలో దళారులు ఎవరైతే ఉంటారో రైతుల దగ్గర నుంచి
కలెక్ట్ చేసి దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ విపరీతంగా ఉంది కాబట్టి దానివల్ల రైతులు మూలధనం కూడా సమకూర్చుకోలేకుండా చాలా పేదరికంలోకి నెట్టబడుతున్నారు. కాబట్టి రైతులకి ఒక ఇంపటస్ అనేటటువంటిది ఇవ్వడానికి, రైతులకి ఒక బూస్ట్ అనేటటువంటిది ఇవ్వడానికి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం అనేటటువంటిది జరిగింది. పెయిడ్ తాలూక్దార్స్ని, పటేల్ పట్వారీస్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది ఫర్ రెవెన్యూ కలెక్షన్, మీ అందరికీ తెలుసు. అండ్ 1875లో ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది. సో బేస్డ్ అపాన్ ద ల్యాండ్, మొత్తం ఏరియా ఆఫ్ ద ల్యాండ్ అండ్ దాంతోపాటు హౌ ఫెర్టైల్ ఇట్ ఈస్, సో అక్కడ పంటలు అనేటటువంటి ఎంత బాగా పండుతాయి, ఇలాంటి వాటిని బేస్ చేసుకొని ఏం జరగడం అనేటటువంటిది జరిగింది, రెవెన్యూ భూమి శిస్తు ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయించడం అనేటటువంటిది జరిగింది. అవునా? సో ఈవెన్ మనం ఇరిగేషన్లో కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అనేటటువంటి ఆ సమయంలో మొదలవ్వడం అనేటటువంటి జరిగింది. 1867లోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అని కూడా అంటాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. సో లార్జ్ స్కేల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో సపోజ్ సమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మనం మాట్లాడుకుంటే 1904లో 1904లో దిస్ పర్టిక్యులర్ ఘాన్పూర్ ఆనకట్ట ఏదైతే ఉంటుందో అది నిర్మించడం అనేటటువంటిది ఘాన్పూర్ ఆనకట్ట అని కూడా అండమనేటటువంటి జరుగుతుంది. సో దీన్ని నిర్మించడం అనేటటువంటి జరిగింది. వెరాజ్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా చేపట్టడం అనేటటువంటి జరిగింది. 1923లో నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా చేపట్టడం అనేటటువంటి జరిగింది. వెరాజ్ 1927లో 1927లో యారా అండ్ పలాయర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వరంగల్ డిస్ట్రిక్ట్లో వాటిని కూడా చేపట్టడం అనేటటువంటి జరిగింది. దీనివల్ల ఏం జరగడం అనేటటువంటి జరిగింది, కరువు కాటకాల సమయంలో రైతులకి ఈ ఆనకట్టలు ఇలాంటివి ఉపయోగపడమే కాకుండా రైతులకి చాలా ఈల్డ్ అంటే మంచి దిగుబడిని అండ్ తద్వారా మంచి ప్రాఫిట్స్ని కూడా తీసుకురావడం అనేటటువంటి జరిగింది. దిస్ పర్టికులర్ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం మాట్లాడుకోవాలి. థర్డ్ ఇంపార్టెంట్ ఫేజ్, ఈ థర్డ్ ఇంపార్టెంట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఆఫ్టర్ ఆపరేషన్ పోలో, ఆపరేషన్ పోలో ఆన్వర్డ్స్. సో నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటి జరిగింది 1948లో కదా ఆపరేషన్ పోలో జరిగింది. సో 1956 మనకి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత 1956 నవంబర్ 1వ తారీఖున ఏం జరగడం అనేటటువంటిది జరిగిందమ్మా. సో దిస్ పర్టికులర్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది ఏర్పాటైంది. ఈ మధ్యకాలంలో ఏ విధమైనటువంటి ఇది ఉండేదో మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో 3 గవర్నమెంట్స్ అనేటటువంటివి ఏర్పడ్డాయి. ద ఫస్ట్ గవర్నమెంట్ ఏం ఏర్పడింది అంటే జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నమెంట్ అనేటటువంటిది ఏర్పడింది. సెకండ్ వన్ ఎంకే వెలోడి సివిలియన్ గవర్నమెంట్ అనేటటువంటిది ఏర్పడింది. సో తర్వాత బూర్గుల రామకృష్ణారావు డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది. మొదటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఎన్నికలు జరిగిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు అవ్వడం అనేటటువంటి జరిగింది. ఈ సమయంలో డ్యూ టు మెనీ పొలిటికల్ ఇష్యూస్ అండ్ మెనీ పొలిటికల్ కన్స్ట్రైంట్స్ అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ వర్ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ అమ్మా. సో ఆ సమయంలో వీటన్నింటినీ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. బికాస్ దట్ వాజ్ అ పీరియడ్ ఆఫ్ పొలిటికల్ టర్మాయిల్, ఇజంట్ ఇట్. చాలా పాలిటిక్స్ మామూలుగా నిజాం చేతుల్లోంచి సో హైదరాబాద్ స్టేట్ యొక్క ఆధిపత్యం అనేటటువంటిది ఇండియన్ యూనియన్ చేతుల్లోకి రావడం, అండ్ దాని తర్వాత జేఎన్ చౌదరి సివిలియన్ గవర్నమెంట్ రజాకార్లు అండ్ దాంతోపాటు కమ్యూనిస్టుల మీద అటాక్ చేయడం కానీ, ఎంకే వెలోడి సివిలియన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ సమయంలో కూడా ఈ ఆంధ్ర కొలనిస్టులు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర ప్రాంతం నుంచి అధిక మొత్తంలో చాలామంది పీపుల్ ఇక్కడ తెలంగాణకు వచ్చి స్థిరపడడం కానీ, సో బూర్గుల రామకృష్ణారావు డెమోక్రటిక్ గవర్నమెంట్ సమయంలో కూడా ముల్కీ నాన్ ముల్కీ యాజిటేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ జరగడం కానీ, సో ఈ పొలిటికల్ టర్మాయిల్ వల్ల ఎక్కడైనా పొలిటికల్ టర్మాయిల్ అనేటటువంటిది ఉన్న, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్న, రాజకీయ అనిశ్చితి ఉంటే అక్కడ డెవలప్మెంట్ అనేటటువంటిది సాధ్యపడదు. సో అందుకే అన్ని రంగాల్లో కూడా అప్పటి హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉంటుందో అండ్ ఈవెన్ మన తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా వెనకబడ్డం అనేటటువంటిది జరిగింది. అభివృద్ధి చవి చూడకపోవడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ సమయంలో ఇంపార్టెంట్ ఇవి ఏమున్నాయి అంటే, ఫస్ట్ జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టం ఏంటి అంటే జాగీర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో చేయడం అనేటటువంటిది జరిగింది. 1949.
సో ఎందుకు చేశారు? జాగీర్దార్స్ నుంచి ఆల్ జాగీర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కన్ఫిస్కేట్ చేసేటటువంటి ఉద్దేశంతో. సో అప్పుడు మనకి ఎలా ఉండేది, తన్కా జాగీర్స్ అనేటటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ అండర్లో ఉండేటటువంటి ల్యాండ్ మీద వాళ్ళ ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది వసూలు చేసేవాళ్ళు. వసూలు చేసి ఎవరికి అప్పగించేవాళ్ళు? నిజాంకి అప్పగించేవాళ్ళు. ఇప్పుడు ల్యాండ్ రెవెన్యూ ఈజ్ నాట్ ఎనీమోర్ ఏ కాన్సెప్ట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా. లైక్ భూమి శిస్తు వసూలు చేయడం అనే కాన్సెప్టే లేదు. సో అందుకే ఏం చేశారు, ఈ జాగీర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. అండ్ సెకండ్ వన్ మనం మాట్లాడుకుంటే హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ యాక్ట్. ఎంకే వెలోడి గవర్నమెంట్ అనేటటువంటిది ఈ యాక్ట్ని పాస్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎందుకు? హైదరాబాద్ స్టేట్లో ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడానికి. అంటే కొంతమంది ల్యాండ్ లార్డ్స్ చేతుల్లోనే భూమి అంతా ఉండిపోకుండా టెనెంట్స్, కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ పర్టికులర్ చట్టం అనేటటువంటిది చేయడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ బూర్గుల రామకృష్ణారావు కూడా కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్తో ముందుకు రావడం అనేటటువంటి జరిగింది. ఫస్ట్ హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ పైన ఉన్నటువంటి, అంటే ఎంకే వెలోడి సివిలియన్ గవర్నమెంట్ చేసినటువంటి ల్యాండ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అమెండ్మెంట్, దానికి సవరణ అనేటటువంటిది బూర్గుల రామకృష్ణారావు చేయడం అనేటటువంటి జరిగింది. ఎప్పుడు? 1954లో, 1954లో చేయడం అనేటటువంటి జరిగింది. ఈ చట్టం చేసి ఏం చేశారు, ల్యాండ్ ఓనర్స్కి ఏ రైట్స్ ఉంటాయి ల్యాండ్ మీద, అండ్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో కౌలు రైతులకి ఎలాంటి హక్కులు అనేటటువంటి ఉంటాయని చెప్పడమే కాకుండా, సో టెనెంట్స్ ల్యాండ్ లార్డ్స్కి ఎంత రేట్ అనేటటువంటిది పే చేయాలి, ఏ విధంగా వాళ్ళు కౌలు అనేటటువంటిది చెల్లించాలనేటటువంటి విషయాన్ని కూడా దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో ఈ యాక్ట్ ద్వారా చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్లో శంకుస్థాపన చేయబడినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అమ్మ. సో ఎప్పుడు శంకుస్థాపన చేయబడ్డం అనేటటువంటి జరిగింది? 10th December 1955, 1955. సో ఇప్పుడు శంకుస్థాపన చేయడం అనేటటువంటి జరిగింది. జవహర్లాల్ నెహ్రూ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ దిస్ జాయింట్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఆంధ్ర స్టేట్ అండ్ హైదరాబాద్. ఆంధ్రాకి హైదరాబాద్కి మధ్యలో ఒక జాయింట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ అయినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయడం అనేటటువంటిది జరిగింది. రైట్, ఇవన్నీ నేను ఇవన్నీ మన తెలంగాణ మూమెంట్ క్లాసెస్లో కూడా చెప్పాను. మరొకసారి మీకు ఇక్కడ మన ఎకానమీకి కూడా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను అనమాట. సో రిమెంబర్, ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే ప్రయర్ టు సాలార్జంగ్ 1 రిఫార్మ్స్. సో అప్పుడు అగ్రికల్చర్ అనేటటువంటి సెల్ఫ్ సస్టెనెన్స్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ బేసిస్ మీద ఉండేది. ఇరిగేషన్కి కూడా బెటర్ ఎంఫసిస్, ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు కాదు. వెరాజ్ మనం సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి సాలార్జంగ్ 1 రిఫార్మ్స్ నుంచి ఆపరేషన్ పోలో మధ్యకాలంలో ఏంటి కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటటువంటిది స్టార్ట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఫుడ్ క్రాప్స్తో పాటు కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు ఏవైతే ఉంటాయో వాటికి కూడా పెద్ద పీట వేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయి, లైక్ నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే గాన్పూర్ ఆనకట్ కానీ, సో ఇలాంటివి రావడం అనేటటువంటిది జరిగింది. సో చాలా బెటర్ ఈల్డ్, బెటర్ రిజల్ట్స్తో కూడా ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. నేను పీడిఎఫ్లో చూపించి చెప్తాను ఆ రిజల్ట్స్ ఏమొచ్చాయి ఏంటి అని. అండ్ థర్డ్ వన్ ఆపరేషన్ పోలో నుంచి 1 November 1956 ఈ మధ్యకాలంలో అగ్రికల్చర్ యొక్క స్టేటస్. సో దట్ ఈ మధ్య టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ మధ్యకాలంలో ఏం జరగడం అనేటటువంటి జరిగిందంటే అగ్రికల్చరే కాకుండా అన్ని రంగాల్లో కూడా హైదరాబాద్ స్టేట్ అండ్ తెలంగాణ రీజన్ అనేటటువంటిది వెనకబాటుకు గురవ్వడం అనేటటువంటి జరిగింది బికాస్ ఆఫ్ ద పొలిటికల్ టర్మాయిల్ అండ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. క్లారిటీ వచ్చిందా? సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఇప్పుడు నేను ఏవైతే డిస్కస్ చేశానో వాటినే మీకు పీడిఎఫ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేటటువంటిది వచ్చిందని అనుకుంటున్నాను. ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది రాయాలి అనేటటువంటిది మీకు తెలిసిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మరి మనం దీనిలోకి వెళ్ళిపోదాం, పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. సో చూడండి అమ్మా, ఫస్ట్ చాప్టర్ తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్ స్టేట్. సో దీనిలో 3 మనకి ఇవ్వడం అనేటటువంటి జరిగింది. డైరెక్ట్గా సిలబస్ షీట్లోనే మెన్షన్ చేశారు. ఫస్ట్ అగ్రికల్చర్, సెకండ్ ఇండస్ట్రీ అండ్ థర్డ్ వన్ ట్రేడ్. ఈ 3 ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ఈ 3టిని డిస్కస్ చేస్తే మనకి ఫస్ట్ చాప్టర్ అనేటటువంటిది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత యునైటెడ్ ఏపీలో తెలంగాణ ఎకానమీ ఎలా ఉండేదో మనం మాట్లాడతాం. ఓకేనా? సో ఫస్ట్ ఈ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ హైదరాబాద్ స్టేట్లో మొదటిది ప్రయర్ టు సాలార్జంగ్ రిఫార్మ్స్, సెకండ్ది ఫ్రమ్ సాలార్జంగ్ రిఫార్మ్స్ టు ఆపరేషన్ పోలో, థర్డ్ది ఆపరేషన్ పోలో టు 1 November 1956 అంటే యునైటెడ్ ఏపీ ఏర్పాటైనటువంటి దినం వరకు, రోజు వరకు.
సో డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్ స్టేట్లో సేమ్ అంతే. ప్రయర్ టు సాలార్జంగ్ రిఫార్మ్స్ టు ఆపరేషన్ పోలో అండ్ ఆఫ్టర్ ఆపరేషన్ పోలో. అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రేడ్ ఇన్ హైదరాబాద్ స్టేట్, ఇది సింపుల్గా చాలా ఈజీ. సో ఈ రెండు ఒక క్లాస్లో అయిపోతాయి. నెక్స్ట్ క్లాస్లో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ మేజర్లీ మీకు క్వశ్చన్స్ దీని నుంచి అడిగేటువంటి అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఎందుకంటే ఎక్కువ మంది మన తెలంగాణలో ఇంకా ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతూ ఉండడం వల్ల సో వాటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అర్థమైందా? సో మీకు ఎక్కడ ఈ కంటెంట్ అనేటటువంటిది ఇంత స్ట్రక్చర్డ్ మేనర్లో దొరకదు. ఏ బుక్ అయినా చూడండి, లేకపోతే ఎక్కడైనా వెతకండి. సో ఐ ఆమ్ ఇన్వెస్టింగ్ ఎ లాట్ ఆఫ్ మై టైమ్, ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు structure better answers, structure better materials for you. So చక్కగా ఫాలో అవ్వండి. ఐ హోప్ యూ విల్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ మెటీరియల్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఫస్ట్ వన్, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్లో అగ్రికల్చర్ ఎలా డెవలప్ అయింది? ఫస్ట్ ఫేజ్ చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రయర్ టు సాలార్జంగ్ రిఫార్మ్స్. ఏం జరగడం అనేటటువంటి జరిగింది? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ కోసం మాత్రమే వ్యవసాయం అనేటటువంటి చేసేవాళ్ళు. సెల్ఫ్ కన్సంప్షన్ అండ్ సెల్ఫ్ సస్టెనెన్స్ బేస్ మీద అగ్రికల్చర్ అనేటటువంటిది ప్రాక్టీస్ చేయడం అనేటటువంటిది జరిగేది. సో ప్రొడక్షన్ ఇంటెండెడ్ ఓన్లీ ఫర్ లోకల్ మార్కెట్స్, బయట మార్కెట్స్కి ఎక్స్పోర్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో కాకుండా ఓన్లీ లోకల్గా సంతలు, మండీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మాత్రమే ఈ పర్టికులర్ అగ్రికల్చర్ అనేటటువంటిది ప్రాక్టీస్ చేశారు. లార్జ్ స్కేల్ ఎక్స్పోర్ట్స్ ఎక్కడ ఉన్నట్టు దాఖలాలు అయితే అసలు లేవు. నెగ్లిజెన్స్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఓన్లీ సెల్ఫ్ సస్టెనెన్స్ అండ్ సెల్ఫ్ కన్సంప్షన్ మీద ఆధారపడి మాత్రమే వాటి కోసం మాత్రమే అగ్రికల్చర్ చేయడం వల్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ప్రభుత్వం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది కాదు, ఎక్కువగా ఖర్చు అనేటటువంటి చేసేది కాదు. అండ్ గోదావరి, కృష్ణా మరియు తుంగభద్ర నదుల యొక్క వాటర్ ఏదైతే ఉంటుందో అవి అండర్ యూటిలైజ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. వాటిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోవడం అనేటటువంటిది జరిగేది. కరువు కాటకాలు వచ్చినటువంటి పక్షంలో సో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కష్టాలు పడడం అనేటటువంటి జరిగేది. అండ్ నో ఇంట్రెస్ట్ షోన్ బై గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం అపాయింట్ చేసినటువంటి అవుట్సోర్స్ చేసినటువంటి ప్రైవేట్ ఇండివిజువల్స్ కానీ అసలు చిత్తశుద్ధి చూపించేవాళ్ళు కాదు, అస్సలు ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు కాదు. దేనికి? అగ్రికల్చర్కి అండ్ దాంతోపాటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ద ఫస్ట్ ఫేజ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రయర్ టు సాలార్జంగ్ 1 రిఫార్మ్స్. సో ఇప్పుడు సాలార్జంగ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ పోలో మధ్యకాలంలో అగ్రికల్చర్ అనేటటువంటిది ఏ విధంగా ఉండేది? ద స్టాటస్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ తెలంగాణ రీజియన్ చూడండి. సో రిమెంబర్, డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫ్రమ్ సాలార్జంగ్ రిఫార్మ్స్ టు ఆపరేషన్ పోలో. నేను ముందు చెప్పినవి మళ్ళీ చెప్తున్నాను. కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటటువంటి స్టార్ట్ అయింది. సో దిస్ ఫేజ్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఇంటెన్స్ కమర్షియల్ అగ్రికల్చర్ యాక్టివిటీ. సో నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటి జరిగింది. ఇరిగేషన్ ఫెసిలిటీస్కి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎందుకంటే అగ్రికల్చర్ అనేటటువంటిది కమర్షియలైజ్ అవ్వడం అనేటటువంటి జరిగింది కాబట్టి. ఫుడ్ గ్రెయిన్స్, తెలంగాణలో పండినటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో కొత్త మార్కెట్స్ అండ్ ఈవెన్ ఫారెన్ మార్కెట్స్లో కూడా అడుగు పెట్టడం అనేటటువంటి జరిగింది. ఎక్స్పోర్ట్స్ అనేటటువంటిది లార్జ్ స్కేల్లో జరగడం అనేటటువంటి జరిగింది. ఫుడ్ క్రాప్స్ అయినటువంటి ప్యాడీ, జోవర్, బాజ్రా, మేజ్, సేసం ఇవి కాకుండా కమర్షియల్ క్రాప్స్ అయినటువంటి గ్రౌండ్ నట్, ఆయిల్ సీడ్స్, కాటన్, టొబాకో, చిల్లీ వీటిని కూడా తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించడం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఎందుకంటే ఇరిగేషన్ కూడా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వడం వల్ల. అండ్ కమర్షియలైజేషన్ అనేటటువంటిది ఎలా ఇదవ్వడం అనేటటువంటిది ఏంటంటే కాటన్ కమర్షియలైజేషన్ అనేటటువంటిది బాగా మొదలైంది. సో బై ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ 19th century కాటన్కి, తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ యొక్క కాటన్కి డిమాండ్ అనేటటువంటిది పెరగడం వల్ల, ఎందుకంటే యూరప్లో సో అరిస్టోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చేతితో చేసినటువంటి ఈ క్లాత్స్ ఏవైతే ఉంటాయి మిషన్ మేడ్ గూడ్స్ కాకుండా వీటితో మగ్గంతో నేర్చినటువంటి వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల కాటన్కి బాగా డిమాండ్ అనేటటువంటిది పెరగడం అనేది జరిగింది. మరాఠ్వాడా రీజన్ అనేటటువంటిది బికేమ్ ద సెంటర్ ఫర్ కాటన్ ట్రేడ్కి సెంటర్గా మారడం అనేటటువంటి జరిగింది. తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఎక్స్క్లూసివ్ కాటన్ షాల్స్కి, ప్రొడక్ట్స్కి చాలా ప్రసిద్ధిగా అంచడం అనేటటువంటిది జరిగింది. దిస్ పర్టికులర్ ఫేజ్ ఏదైతే ఉందో దిస్ పర్టికులర్ ఫేజ్లో. సో దీనికోసం ఇవన్నీ జరగడానికి సాలార్జంగ్ 1 తీసుకొచ్చినటువంటి డిఫరెంట్ రిఫార్మ్స్. 1864లో రెవెన్యూ బోర్డు అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. 1867లో ఈ రెవెన్యూ బోర్డుని అబాలిష్ చేసి దాన్ని దేంతో రిప్లేస్ చేశారు? సదర్ మహాలియి మల్గుజారీ లేదా సదర్ మహాకామాయి మల్గుజారీ అనేటటువంటి ఒక సెంట్రల్ రెవెన్యూ బోర్డుతో, సెంట్రల్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో దాన్ని రిప్లేస్ చేయడం అనేటటువంటి జరిగింది. బతాయి సిస్టమ్ ఏదైతే ఉంటుందో అంటే పేయింగ్ ల్యాండ్ రెవెన్యూ విత్ ప్రొడ్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడ్యూస్, అంటే దిస్ పర్టిక్యులర్ పంట ఏదైతే ఉంటుందో పంట రూపంలో పన్ను చెల్లించేటటువంటి భూమి శిస్తుని చెల్లించేటువంటి ప్రాక్టీస్ని ఆయన కంప్లీట్గా అబాలిష్ చేశాడు.
ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే తీసుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? ఎందుకంటే మిడిల్ మ్యాన్ ప్రొడ్యూస్ ఇవ్వడం వల్ల రైతులు పన్నుగా మిడిల్ మ్యాన్ చాలా ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. ఒకవైపు గవర్నమెంట్కి ఉపయోగపడేది కాదు, ఇంకోవైపు రైతులకు కూడా ఉండేది కాదు. మిడిల్ మ్యాన్ మధ్యలో మధ్యవర్తులు దళారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా నొక్కేయడం అనేటటువంటిది జరిగింది. The area under Diwani or Khalsa administration was gradually enlarged by resuming the Tanka Jagirs. There will be two types of Jagirs. One is Watan Jagir, నేను సాలార్ జంగ్ రిఫార్మ్స్ చెప్పాను. సెకండ్ తన్కా జాగీర్. సో జాగీర్ అంటే నేలమ్మ, భూమి లేదా ఒక టెరిటరీ అని చెప్పి అర్థం. వతన్ జాగీర్లు ఉంటే అంటే ఏంటి? వతన్ జాగీర్ని ఓన్ చేసుకునేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అతనికి ల్యాండ్ మీద రైట్స్ హెరిడిటరీగా ఉండడం అనేటటువంటి జరుగుతుందన్నమాట. అంటే అతని యొక్క కొడుకుకి తర్వాత ఆ ల్యాండ్ అనేటటువంటి చెందడం జరుగుతుంది. అతను మన సాలార్జంగ్ 1 దాని బదులు ఏం తీసుకొచ్చారు? తన్కా జాగీర్స్ తీసుకొచ్చారు. ఇవి హెరిడిటరీగా ఉండవు, ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్ రైట్స్ అనేటటువంటివి ఉంటాయి. ఒక వ్యక్తి సరిగ్గా ల్యాండ్ రెవెన్యూ సరిగ్గా వసూలు చేయలేకపోతే ఏం జరుగుతుంది? అతను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ తన్కా జాగీర్ సిస్టమ్ అనేటటువంటిది తీసుకొచ్చి దివాని ఆర్ కల్సా అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే భూమి శిస్తుని ఎఫిషియెంట్గా వసూలు చేయడం ద్వారా రెవెన్యూ అనేటటువంటి సమకూరింది. ఆ రెవెన్యూని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పబ్లిక్ వర్క్స్ మీద స్పెండ్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. పెయిడ్ తాలూక్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అపాయింట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఎవరి ప్లేస్లో? రెవెన్యూ కాంట్రాక్టర్స్, ఫార్మర్స్ ఆర్ గుత్తేదార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేస్లో. అండ్ దాంతోపాటు డిస్ట్రిక్ట్స్ అనేటటువంటివి 3 గ్రేడ్స్గా క్లాసిఫై చేయడం అనేటటువంటిది జరిగింది. రిఫరెన్స్ టు అప్రాక్సిమేట్ అమౌంట్ ఆఫ్ దేర్ యాన్యువల్ రెవెన్యూ. యాన్యువల్గా ఎంత రెవెన్యూ వసూలు అవుతుంది దాన్ని బట్టి డిస్ట్రిక్ట్స్ 3 గ్రేడ్స్గా వసూలు చేయడం అనేటటువంటిది జరిగింది. సో ఎక్కడైతే తక్కువ రెవెన్యూ వస్తుందో అక్కడ బెటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే అక్కడ ఇంపెటస్ అంటే రైతులకి బూస్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, రైతుల యొక్క ఇన్కమ్ పెంచేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చేపట్టడం అనేటటువంటిది జరిగింది. 1875లో ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది ఎస్టాబ్లిష్ చేశారు. సో డిపెండింగ్ అపాన్ ది సర్వే రిజల్ట్స్ ఏంటి? భూమి యొక్క పన్ను ఏదైతే ఉంటుందో అది నిర్ణయించేవాళ్ళు. వేరువేరు ప్రాంతాలకి వేరువేరుగా ఉండడం అనేటటువంటి జరిగింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే యూ కెన్ రైట్ దీస్ థింగ్స్ యాజ్ ఎగ్జాంపుల్స్. సో ఎందుకు ఈ పర్టిక్యులర్ ఫేజ్లో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనేటటువంటిది ఇదైంది, పీక్ స్టేజ్లో చేరడం అనేటటువంటి జరిగింది. అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్ గ్రోత్ ఎందుకు ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది విట్నెస్ చేసిందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్గా మీరు టూకీగా ఇవన్నీ రాయగలగాలి. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి. సో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా డెవలప్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లేదా దిస్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అనేటటువంటిది 1867లో ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది. సో లార్జ్ స్కేల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సో ఎందుకు? లైక్ కెనల్స్ తవ్వించడం, కాలువలు తవ్వించడం, ట్యాంక్స్, చెరువులు ఏవైతే ఉంటాయో అవి తవ్వించడం, ఇలాంటివి చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే రైతులకి ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటి పారుదల సదుపాయాలు ఏవైతే ఉంటాయో వాటిని అందించడానికి. బై 1922 1922 నాటికి 0.8 మిలియన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్. మొత్తం తెలంగాణలో 80,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది దానికి నీటిపారుదల సదుపాయాలు ఉంటే 1945 నాటికి ఏం జరిగింది? 1.7 మిలియన్ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్కి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేటటువంటివి అందినాయి. నీటిపారుదల సదుపాయాలు అనేటటువంటి అందడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ డబల్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. మీరు చూడొచ్చు ఎంత ర్యాపిడ్గా గ్రో అయిందో ఈ పర్టికులర్ టైంలో. ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా. సో ద ఏరియా అండర్ కల్టివేషన్ కూడా పెరగడం అనేటటువంటి జరిగింది. 1921 to 22 15.26 మిలియన్ ఎకర్స్ అనేటటువంటిది ఉంటే అండర్ కల్టివేషన్. సో 1930 to 33కి వచ్చేటప్పటికి ఇది కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది, 30 మిలియన్ ఎకర్స్కి పెరగడం అనేటటువంటిది జరిగిందన్నమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డ్యూరింగ్ ద లేట్ 19th century 19వ శతాబ్దపు చివరి భాగంలో నిజాం గవర్నమెంట్ ఏదైతే ఉందో నిజాం ప్రభుత్వం చాలా మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ని ఆల్రెడీ 1867లోనే ఏర్పాటు చేయడం వల్ల ఆ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ని సూపర్వైజ్ చేసే విధంగా దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అండ్ గవర్నమెంట్ ఒక పర్ఫెక్ట్ పాలసీతో ముందుకు రావడం అనేటటువంటి దేనికోసం? ఈ ట్యాంక్స్, వెల్స్, ఛానల్స్ అండ్ కెనల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ప్రిజర్వ్ చేయడానికి, వాటి యొక్క మెయింటెనెన్స్ కోసం కూడా. అర్థమైందా? సో దీస్ ఆల్ థింగ్స్ దట్ ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్ డ్యూరింగ్ సాలార్జంగ్ 1 రిఫార్మ్స్. సో మీరు అందరూ చూసుంటారని నేను టక్టక్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఆల్రెడీ ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అందుకే మీకు అవన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. సో 7th నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో నెంబర్ ఆఫ్ మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి నిజాం ప్రభుత్వం చేపట్టడం అనేటటువంటి జరిగింది. 1904లో మనకి 6th నిజాం ఉన్నటువంటి కాలంలో మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన సమయంలో గాన్పూర్ ఆనకట్ట ఏదైతే ఉంటుందో నిర్మించడం అనేటటువంటి జరిగింది. నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా నిర్మించడం అనేటటువంటి జరిగింది బై 7th నిజాం.
అండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ నిజాం సాగర్ డ్యామ్ బిగన్ ఇన్ 1923 అండ్ 1923లోనే అది కంప్లీట్ అయిపోవడం అనేటటువంటిది జరిగింది. డ్యామ్ కన్స్ట్రక్షన్ అనేటటువంటిది పూర్తిగా కంప్లీట్ అవ్వడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, దీస్ ఆల్ థింగ్స్ యూ నీడ్ టు రైట్ యాజ్ ఎగ్జాంపుల్స్. ఎలాంటి చర్యలు తీసుకోవడం వల్ల సో ఇలాంటి ఒక అగ్రికల్చరల్ గ్రోత్ అనేటటువంటిది, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ సాధ్యపడింది అనే విధంగా మీరు తప్పకుండా రాయగలగాలి. అండ్ యారా అండ్ పలైర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయి వరంగల్ డిస్ట్రిక్ట్లో 1927లో చేపట్టడం అనేటటువంటిది జరిగింది. సో ఈ అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో రైతుల్ని కరువు కాటకాల నుంచి రక్షించడమే కాదు, సో దే గేవ్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఫెమైన్. దాంతోపాటు దే ఈల్డెడ్ ఏ హ్యాండ్సమ్ ఇన్కమ్ అండ్ ప్రాఫిట్స్ టు ఫార్మర్స్. రైతులకి మంచి దిగుబడి అనేటటువంటిది, మంచి ఆదాయం అనేటటువంటిది తీసుకురావడంలో ఈ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి చాలా ఉపయోగపడ్డాయి అనే విధంగా మనం చెప్పుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, దీస్ ఆల్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి నాన్న. సో ఇదే సమయంలో క్రాపింగ్ ప్యాటర్న్స్, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం మర్చిపోయాను, క్రాపింగ్ ప్యాటర్న్స్ కూడా పెరగడం అనేటటువంటి జరిగింది. ఒకప్పుడు ఓన్లీ ఫుడ్ క్రాప్స్ మీద డిపెండ్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ వేయడం కూడా మొదలుపెట్టారు. ద షేర్ ఆఫ్ ఏరియా అండర్ కమర్షియల్ క్రాప్స్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ, చాలా ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయింది. 1920-21కి 25% ఆఫ్ ఏరియాలో మాత్రమే కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో సాగు చేస్తే, వాణిజ్య పంటలు లైక్ చిల్లీ, లైక్ టొబాకో, షుగర్ కేన్ ఇవన్నీ 1949-50కి వచ్చేటప్పటికి 32% కి అది చేరడం అనేటటువంటిది జరిగింది. కమర్షియల్ క్రాప్స్ యొక్క అంటే కమర్షియల్ క్రాప్స్ సాగు చేసేటువంటి ఏరియా ఎంతగా పెరిగిందో చూడండి. ఈవెన్ ద షేర్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ ఇంక్రీజెస్ స్టడీలీ విత్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ న్యూ ఈల్డ్ ఇంప్రూవింగ్ మెథడ్స్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్ క్రాప్స్ యొక్క షేర్ కూడా పెరగడం అనేటటువంటి, ఫుడ్ క్రాప్స్ కూడా బెటర్గా మంచి ఈల్డ్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త నూతన వంగడాలు అనేటటువంటి రావడం కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంప్రూవ్మెంట్ రావడం కానీ, సో బెటర్ ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్కి పీపుల్ వాడడం మొదలుపెట్టారు. అండ్ బెటర్ అంటే దిగుబడి పెంచేటటువంటి మెథడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అర్థం చేసుకోవడం అనేటటువంటిది మొదలుపెట్టారు. ఎందుకంటే సాలార్జంగ్ 1 ఎవరైతే ఉన్నారో ఆ సమయం నుంచి ఏమైంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా డెవలప్ అవ్వడం అనేటటువంటి జరిగింది. అగ్రికల్చర్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో బెటర్ న్యూ మెథడ్స్ అనేటటువంటివి ఎవాల్వ్ అయినాయి. ఈ న్యూ మెథడ్స్ని ఉపయోగించే రైతులు చాలా లాభాలు పొందడం అనేటటువంటిది జరిగింది. అండ్ ప్యాడీ షేరింగ్ టోటల్ క్రాప్డ్ ఏరియా ఇంక్రీజ్ ఫ్రమ్ 3% ఇన్ 1921-22 to 6% in 1949-50. సో వరి వేసేటటువంటి శాతం కూడా పెరగడం అనేటటువంటి జరిగింది. ఎందుకు అంటే సిన్స్ ప్యాడీ ఈజ్ ఎ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, ఫుడ్ క్రాప్. సో ఎప్పుడైతే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ద్వారా మనకి గోదావరి, కృష్ణ అండ్ దాంతోపాటు తుంగభద్ర నదులు ఏవైతే ఉన్నాయి, నదీ జలాలు ఏవైతే ఉంటాయి వాటిని బెటర్గా వాడడం అనేటటువంటిది మొదలుపెట్టారు. వాటిని బెటర్గా వాడడం అనేటటువంటి మొదలుపెట్టడం వల్ల ప్యాడీ యొక్క ఇది కూడా, వరి యొక్క ఇది కూడా శాతం కూడా పెరగడం అనేటటువంటిది జరిగింది. నాకు క్లారిటీ వచ్చిందా? సో దిస్ ఈజ్ ద సెకండ్ ఫేజ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, సాలార్జంగ్ రిఫార్మ్స్ నుంచి ఆపరేషన్ పోలో మధ్యకాలం. సో ఇప్పుడు ఆపరేషన్ పోలో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టినటువంటి సైనిక చర్య తర్వాత ఎప్పుడైతే ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్ అనేటటువంటిది ఇండియన్ యూనియన్లో కలిసిందో ఆ సమయం నుంచి, ఆ టైం నుంచి, ఆ రోజు నుంచి 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది యునైటెడ్ ఏపీ ఏర్పాటైనంత మధ్యకాలంలో ఆ మధ్యకాలంలో సో అసలు ఏ ఈవెంట్స్ అనేటటువంటివి జరిగినాయి, అప్పుడు అగ్రికల్చరల్ స్టేటస్ ఎలా ఉందో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మరి ఇప్పుడు ఒకసారి పీడిఎఫ్లో చూద్దాం, వినండి. సో ఆఫ్టర్ ఆపరేషన్ పోలో చూడండి 1948 నుంచి 1956 వరకు సో ఫస్ట్ 3 గవర్నమెంట్స్ అనేటటువంటివి ఏర్పడ్డాయని చెప్పుకున్నాం. జేఎన్ చౌదరి మిలిటరీ గవర్నమెంట్, ఎంకే వెలోడి సివిలియన్ గవర్నమెంట్, అండ్ దాంతోపాటు మూడవది ఏంటి బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బూర్గుల రామకృష్ణారావు డెమోక్రటిక్ గవర్నమెంట్. సో జేఎన్ చౌదరి పాలనలో జాగీర్ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1949 అనేటటువంటిది పాస్ అయింది. సో ఈ జాగీర్స్ అనేటటువంటి మొత్తం కన్ఫిస్కేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. దెర్ వాజ్ నో సచ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా కాబట్టి సో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారనమాట. నెక్స్ట్ హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ ఆఫ్ 1950 ఎంకే వెలోడి గవర్నమెంట్ చేశారు. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్లో ల్యాండ్ రిఫార్మ్స్, భూ సంస్కరణలు అనేటటువంటివి తీసుకురావడానికి. ల్యాండ్ రిఫార్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ చాప్టర్ అనేది చాలా డీటెయిల్డ్గా చెప్తాను, దాని నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మీరు అసలు కంగారు పడద్దు. అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ బూర్గుల గవర్నమెంట్, బూర్గుల ప్రభుత్వం చేపట్టినటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ చూడండి. హైదరాబాద్ టెనెన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1954 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ చట్టంతో ముందుకు రావడం అనేది జరిగింది. యాక్ట్ మేడ్ టు డిఫైన్ ద పవర్స్ ఆఫ్ ల్యాండ్ ఓనర్స్ అండ్ రైట్స్ ఆఫ్ టెనెంట్స్. నేను చెప్పాను కదా, కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి అండ్ ల్యాండ్ ఓనర్స్కి ఎలాంటి హక్కులు ఉంటాయని చెప్పి
ఈ చట్టంలో వాళ్ళ పవర్స్ని డిఫైన్ చేయడం అనేటటువంటి జరిగింది. దిస్ యాక్ట్ ఆల్సో డిఫైన్స్ రెంట్ రేట్స్ ఫర్ టెనెంట్స్. సో టెనెంట్స్ ఎంత మొత్తంలో ఈ కౌలు అనేటటువంటిది చెల్లించాలని చెప్పి కూడా ఈ పర్టికులర్ చట్టం ఏదైతే ఉంటుందో చట్టంలో మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ బూర్గుల గవర్నమెంట్ టైంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటటువంటిది ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేయబడింది. అది కూడా అదేంటి అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండి. డిసెంబర్ 10, 1955 జవహర్లాల్ నెహ్రూ గారు ఆంధ్ర మరియు హైదరాబాద్ ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్స్ సంయుక్తంగా చేపట్టేటటువంటి దిస్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయడం అనేటటువంటిది జరిగింది. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి హుమయూన్ కబీర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఒక సూపర్వైజర్గా ఈ ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేయడానికి ఆయన నియమించడం అనేటటువంటిది కూడా జరిగిందన్నమాట. అర్థమైందా? సో వెరీ సింపుల్. సో ఇలా స్ట్రక్చర్డ్ వేలో మనం మాట్లాడుకుంటే మీకు ఈజీగా ఫ్యాక్ట్స్ అనేటటువంటి గుర్తుంటే అండ్ దాంతోపాటు బెటర్ ఆన్సర్ కూడా మీరు మెయిన్స్లో రాయగలుగుతారు. అందుకే నేను ఇలా చెప్పడం అనేటటువంటి జరిగింది. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ టాపిక్ అనేటటువంటిది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, పూర్తి స్థాయిలో అర్థమైందనే అనుకుంటున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనం ఏం మాట్లాడదాం, డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ దాంతోపాటు ట్రేడ్ ఇన్ ఎల్స్ట్వైల్ హైదరాబాద్ స్టేట్. సో అది మనం మాట్లాడదాం. సో దట్ ఫస్ట్ టాపిక్ అనేటటువంటిది కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం యునైటెడ్ ఏపీలో తెలంగాణ ఎకానమీ గురించి కూడా మాట్లాడదాం. ఓకేనా? బాయ్ నాన్న.